హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఏఎస్ఎన్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నెల 15 లోపు పిఎస్సి సర్వే తప్పనిసరిగా చేయించుకోవాలి. పిఎస్సి సర్వే అంటే ప్రజా సాధికార సర్వే అంటారు. అది కానీ అవనట్లయితే మీ రేషన్ కార్డు డెలీట్ అయిపోతుంది. కొన్నాళ్ళ క్రితం ఇంటింటికి వచ్చి ప్రజా సాధికార సర్వే చేశారు. కొంతమంది అయితే ఇంటి దగ్గర లేనందువలన వాళ్ళకి అవ్వలేదు. అలాగే కొన్ని ఏరియాలకి వాళ్ళు వెళ్ళలేదు. ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరూ పిఎస్సి సర్వే తప్పనిసరిగా అయిందో లేదో మీ మొబైల్లో ఎలా తెలుసుకోవాలి, అలాగే పిఎస్సి సర్వే అవనట్లయితే ఎలా రిక్వెస్ట్ పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు చిన్న రిక్వెస్ట్, నా యొక్క ఛానల్ మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అలాగే సైడ్ గంట సింబల్ వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇలా చేయడం వల్ల నా వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడు మీ ప్రజా సాధికార సర్వే అయిందో లేదో మీరే చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను. డిస్క్రిప్షన్లో నుండి వెళ్తే డైరెక్ట్గా ఇప్పుడు నేను చూపించేదే ఓపెన్ అవుతుంది వెబ్సైట్. ఇప్పుడు ఇలాగా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాగా ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేయ అవసరం లేదు. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇలాగ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఉంది కదా, ఇది ప్రెస్ చేయండి చాలు, అంతే. చేసిన తర్వాత మీకు చూడండి, ఆల్రెడీ టెస్ట్ చేశాను నేను. చూడండి, ఇలాగా మీది ఇదిగోండి, సారీ కంప్లీటెడ్ ఫర్ దిస్ ఆధార్ అని వచ్చింది. అంటే ఈ వెబ్సైట్ ఏంటంటే మీది ప్రజా సాధికార సర్వే అవనట్లయితే ఇక్కడ నుంచి మనం రిక్వెస్ట్ పెట్టుకోవాలి. నేను ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టాను, కానీ నాది అయిపోయినందువలన కంప్లీట్ అయిపోయిందని వచ్చింది. ఇప్పుడు నాది అయిపోయింది మాట. ఇదిగోండి, చూడండి, అన్సర్వే రిక్వెస్ట్ అంటే సర్వే అవని వాళ్ళకి మాట ఇది వెబ్సైటు. అవిన వాళ్ళు కానీ ఎంటర్ చేసినట్లయితే ఆల్రెడీ మీది అయిపోయిందని చూపిస్తుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మీకు కానీ ఇలాగా సారీ కంప్లైంటెడ్ ఫర్ దిస్ ఆధార్ అనేసి ఇలాగ రాకపోతే మీకు ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఆధార్ కొట్టిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అవుతుంది. అక్కడ రిక్వెస్ట్ గురించి ఉంటుంది. మరి నాకు ఓపెన్ అవ్వలేదు కాబట్టి నాది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి రావటం లేదు. ఓపెన్ అయిన తర్వాత అక్కడ రిక్వెస్ట్ ఉంటుంది. మీరు అక్కడ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్, ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కే మీకు మెసేజ్ వస్తుంది. ఎనిమినేటర్కే ఇది మెసేజ్ వెళ్తుందన్నమాట. మీరు రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత అతను వచ్చి మీకు ఫోన్ చేస్తారు, ఎప్పుడు వస్తారు ఏంటనేసి. మీ ఇంటి దగ్గరికి వచ్చి ప్రజా సాధికార సర్వేలోకి మిమ్మల్ని ఎంటర్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. తప్పనిసరిగానే అందరికీ అవసరం అవుతుంది. ఒకవేళ ప్రజా సాధికార సర్వే కావాలంటే మీరు ఆధార్ నెంబరు, రేషన్ కార్డు పట్టుకుండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళొచ్చు. అక్కడ కూడా చేయించుకోవచ్చు. వాళ్ళు కూడా కొన్ని డీటెయిల్స్ చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.